జనగామ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది నుంచి ముత్తిరెడ్డి డబ్బులు తీసుకున్నాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు దళితులు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 తీసుకున్నాడని ఆరోపిస్తూ నర్మెట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు బాధితులు. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు బాధితులు. ముత్తిరెడ్డి ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దళితుల ఆందోళనకు కారణం ఏంటి? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జనగామకు సంబంధించినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి సంబంధించినటువంటి మరొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పొచ్చు. అనేక అంశాలు ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత గ్రామాలలో అనేక ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది దళిత బంధుకు సంబంధించి దళిత బంధు ఇప్పిస్తామని చాలా మంది దగ్గర మీడియేటర్లుగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేశారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వాటన్నిటి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. మద్దూరు మండలం ధూళిమెట్ట గ్రామానికి చెందినటువంటి దాదాపు 67 మందికి సంబంధించి దళిత బంధు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డి పేరు మీద ఈ డబ్బులు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేశారనేది బాధితులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఇచ్చారు. దళిత బంధు ఇప్పిస్తామంటేనే మేమంతా కూడా ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది అనేది చెప్తున్నారు. అయితే దళిత బంధువులో తమ పేర్లు లేవు, తమకు ఇప్పించలేదని, తమకు న్యాయం చేయాలంటూ ఈ నర్మెటకు సంబంధించినటువంటి ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది. రొడ్లగట్ట తండాలో ముత్తిరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ ను ముట్టడించడానికి పెద్ద ఎత్తున బాధితులందరూ వచ్చారు. కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని న్యాయం చేస్తాం, ఎవరైతే మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారో వాళ్ళ పేరు మీద కంప్లైంట్ చేస్తే కేసు ఫైల్ చేస్తాం, ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చారు. బాధితులు మా దగ్గర నుంచి ఎమ్మెల్యే సంబంధించినటువంటి మనుషులు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే పేరు మీదనే ఇవన్నీ కూడా డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకే ఇచ్చామని కూడా వాళ్ళంతా కూడా చెప్పారు. ఎమ్మెల్యేనే ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇవన్నీ కూడా డబ్బులు వసూలు చేయించి మా దగ్గర నుంచి దళిత బంధులో బెనిఫిషియర్స్ గా చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ డబ్బులు అన్ని ఇచ్చామని కూడా బాధితులు చెప్తున్నారు. దాదాపు 67 మందికి సంబంధించి ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున ఇచ్చారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలి, తమకు దళిత బంధు కూడా ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. తాము ఏదైతే తమ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా తమకు ఇప్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళందరికీ నచ్చ చెప్పారు. ప్రస్తుతం అయితే వివాదం అంటే అక్కడ గొడవ మాత్రం సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఈ వివాదానికి సంబంధించి ఏదైతే బాధితులుగా ఉన్న వాళ్ళు ఆరోపిస్తున్నారో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలనేది పోలీసులు సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి మీ రిటర్న్ కంప్లైంట్ చేస్తే ఆ రిటర్న్ కంప్లైంట్ ఆధారంగా కూడా మేము విచారణ చేపట్టి దోషులపైన చర్యలు తీసుకుంటాం, అదే విధంగా బాధితులుగా ఉన్న మీ అందరికి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు నచ్చజెప్పడంతో ప్రస్తుతం అయితే బాధితులు అక్కడ ఆందోళన విరమించారు. సూర్య, కృష్ణమోహన్, దీనిపై ముత్తిరెడ్డి ఏమైనా స్పందించారా? ఇప్పటివరకైతే ఇది కొద్దిసేపటి క్రితమే జరిగింది. దీనికి సంబంధించి జనగామకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక ఇష్యూనే కాదు, చాలా గ్రామాలలో కొద్ది రోజులుగా ఇదే ఇష్యూకు సంబంధించి బాధితులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. దళిత బంధు తర్వాత మరికొన్ని స్కీమ్స్ కు సంబంధించి కూడా బీసీ బంధు కావచ్చు, లేకపోతే అప్పుడు గృహలక్ష్మికి సంబంధించి కావచ్చు, కొన్ని స్కీమ్స్ పేరు మీద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఆ స్కీమ్స్ లలో తమకు బెనిఫిషియర్స్ గా లేరు అంటూ కూడా ఇవ్వలేదు, తాము డబ్బులు వసూలు చేసినటువంటి ఇవ్వాలి అంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అందులో అలాంటి సంఘటన ఇప్పుడు ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. మద్దూరు మండలానికి సంబంధించినటువంటి ధూళిమెట్ట గ్రామస్తులకు సంబంధించిన ఆందోళన. ఇప్పటి వరకు అయితే మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అయితే ఇంకా స్పందించలేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా బాధితులు పిటిషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ లో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఎలా వెళ్తారు అనేది చూడాలి. సేమ్ టైమ్ లో బాధితులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేకు తమకు దళిత బంధు ఇప్పిస్తారని చెప్పి ఎమ్మెల్యేకి ఇవన్నీ కూడా ఇచ్చామనేది మా దగ్గర వసూలు చేసినటువంటి బాధితులు కూడా చెప్పారనే ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తున్నారనేది బాధితులు చెప్తున్నారు.
మొత్తం ముత్తిరెడ్డికే ఇవన్నీ కూడా డబ్బులు ముట్ట చెప్పామనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా చెప్తున్నారు. మా దగ్గర నుంచి వసూలు చేసినవన్నీ కూడా అని బాధితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే స్పందించలేదు. పోలీసులు మాత్రం బాధితుల నుంచి పిటిషన్ తీసుకున్న తర్వాత దానిపైన విచారణ చేస్తాం, తదుపరి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది ఉన్నతాధికారులు కూడా సమాచారం అందిస్తామనేది చెప్తున్నారు. సూర్య.